అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను, వినండి. వర్షాలు సరిగ్గా గురువుగా పోవడం వల్ల అడవిలోని కొంటలన్నీ ఇంకిపోయాయి. ఒక కళ్ళలో మాత్రమే నీళ్లు మిగిలాయి. అడవిలోని జంతువులని ఆ కుండలోకి వచ్చి నీళ్లు తాగనాల్సిందే. ఒక పొట్టేలు నీళ్లు తాగడానికి వచ్చింది. నీళ్లు తాగుతుండగా దానికి సింహ గర్జన వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే సింహం ఉంది. ముందు నేను నీళ్ళు తాగుతాను, తర్వాత నువ్వు తాగు అని గర్జించింది సింహం. పొట్టేలు ముందు కద్దాం, నేను ముందు ఇక్కడికి వచ్చాను, నేనే ముందు తాగుతాను అంది పొట్టేలు. నేను అడవికి రాజుని కాబట్టి అడవిలో అన్నిటిపై హక్కు నాకే అన్ని సింహం. కానీ పొట్టేలు మాత్రం పంతం వద్దలేదు. మాటలు పెరిగాయి, ఇంకా కొట్లాడుకోవడమే. ఇంతలో పొట్టే కళ్ళు అక్కడ చెట్టు పైనున్న రేఖపై పడింది. అన్ని జంతువులు పోట్లాడితే తప్పకుండా పొట్టేలు చనిపోతుంది, దాన్ని తినేద్దాం అని ఎదురు చూస్తున్నాయి రేగులు. ఇంతో ప్రాంతాలకు వెళ్తే తనకే నష్టమని గ్రహించి పొట్టేలు వెంటనే, సరే రుగురాజా, నువ్వే ముందు నీళ్ళు తాగు, తర్వాత నేను తాగుతాను అంది పొట్టేలు. దీంతో ఆశ్చర్యపోయింది సింహం. ఇందాక తాక తంతొద్ది అంతెత్తి అన్న పొట్టేలు ఇలా ఎలా మారిపోయింది? ఇందా సింహం కంగు తింది. వెంటనే, నువ్వే ఫస్ట్ నీళ్ళు తాగు, అడవికి రాజైన నాకు అడవి జంతువుల తీర్చేదెత్తు చూడడమే నా బాధ్యత అంది సింహం. పొట్టేలు నీళ్లు తాగక సింహం తాగింది. దీంతో ఆ రేగులు మనకి ఆహారం తగ్గలేదనే నినాసాగా ఎగిరిపోయాయి. ఏదైనా ఆలోచించే వల్ల తన ప్రాణం దక్కింది. పంతానికి వెళ్తే సింహం చేతిలో చచ్చేదాన్ని అనుకుంటూ పొట్టేలు అక్కడి నుండి వెళ్ళింది. ఈ కథ వల్ల మీకు ఏమర్థమైంది? కొన్నిసార్లు పంతాలకి పోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆ సమయంలో తెలివిగా ఆలోచించి మనకి నష్టం కలుగుందా ఎలా నచ్చుకోవాలో తెలుసుకోవాలి. ఈ కథ వల్ల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.